సస్యశ్యామలంగా ఉండును, మీరు కలకలలాడుతూ ఉండును, ధరలు అందుబాటులో ఉండును, మొదటి పంట కంటే రెండవ పంట బాగా లాభించును, పాడి పరిశ్రమ అభివృద్ధిగా ఉండును, పాల కేంద్రంలో పాల ఉత్పత్తులు వృద్ధి చెందును, రవాణా సౌకర్యం అధికముగా ఉండును, సస్యానుకూలంగా వర్షాలు కురుగును, బంగారం ధర బాగా పెరగగలదు, ధాన్యానికి కుదురగట్టు వలన వ్యవసాయాలలో మెట్ట పంటలు మంచి లాభము పొందరు, రైతులకు అందుబాటులో ఉండును, చీడలో పీడలు నివారించగలుగుతారు, పశుగ్రాసం కొరత ఏర్పడదు, సరుకులు నిలువ చేయవచ్చు, కానీ ఆహార ధాన్యములు నిత్యావసర వస్తువులు వస్త్రములు తరచుగా ధరలు పెరుగుతూ ఉండును. ముందుగా సంగీత
కళాశాల విద్యార్థుల వారిచే ప్రార్థనా గీత ఉంటుంది. అనంతరం అమ్మ రెడీగా ఉన్నారా? సంగీత కళాశాల విద్యార్థులు స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఈ ఉగాది, అలాగే ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడు అనేది ఒక విశ్వాసం. అందుకే ఈ రాశి వారికి ఈ రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు ఈ రాశి వారికి ప్రారంభము లగాయను అన్ని విధములా జయకరముగా ఉండును. పెండింగ్ వ్యవహారం పూర్తి పరిష్కారమగును. గృహములు వాహనములు కార్యక్రములు బాధ్యతలు కొనుట మరి క్రయ విక్రయములు వ్యాపారం. అదేవిధంగా సింహరాశి మకర 2, 1, 2, 3, 4 పాదములు 1, 2 ప్రార్థనా గీతం పండగ ఉగాది. ఈ రోజు మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐఏఎస్ గారికి స్వాగతం పలుకుతున్నాం. చైర్మన్ గారు ఉన్నారు, తర్వాత బంగారాజు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఎమ్మెల్సీ డైరెక్టర్ గారు, అలాగే అందరికీ శుభాభివందనములు. చిన్న కవితండి. నేను కొవ్వాడ శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ విజయనగరం జిల్లా అధ్యక్షుడు. క్రోధము చూపి భూమి కల్లోలంపయ్యే, క్రోధము చూపి భరించే యూరోపు ఖండము, గాజా భయపెట్టే పశ్చిమాసియా, బ్యాంకాకు భయపడే భూకంపములకు వ్యోమగాములు యథవర్ణనాతీతం, విద్యార్థుల తీరు మాస్టర్ల బాధ, క్రోధములకు పడి వందనములు, కాల చక్రములకు పడి వందనములు, ఆశయే బ్రతుకై కొంచెం సార్ మేడం గారు స్వాగతం పలుకుతామండి. ఓకే, పడేసి
చేసుకోవద్దు, పచ్చడి తినండి పర్వాలేదు. ఈ లోపల ఎవరైనా మనసు కదిలి విశ్వావసుకి స్వాగతం వసుకు సుస్వాగతం. తెలుగు గడ్డనందు తొలి పండగ మల్లె పూలతో మామిడి రసాయనతో కోకిల పాటలతో వసంత అందరికీ కూడా తెలుగు నామ సంవత్సరం అని అనుకుంటున్నాం, కానీ వాస్తవంగా యుగానికి ఆది అని చెప్తారు. యుగం ప్లస్ ఆది ఉగాది. సో మరి అలాంటి మనం ఎందుకు హిస్టరీలో చెప్తాము అనే దాని మీద కూడా ఇలాంటి ఒక రోజున మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కొత్త సంవత్సరం నాడు ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఉగాది వేడుకలో భాగస్వామ్యం తెలుగుతనాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం చేస్తూ తెలుగు తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మరి కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసుకునే విధానాన్ని ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ రానున్న సంవత్సర కాలంలో మీ తాలూకా సర్వీసెస్ అన్ని కూడా ప్రభుత్వానికి తోడే మన జిల్లా అభివృద్ధి పరంలో పరిగెత్తించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకారాలు కోరుతూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇది ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఉగాది అనగానే మన అందరికీ గుర్తొచ్చేది ఈ తెలుగు సంవత్సరం మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ ఉగాది అందరికీ కూడా మంచి జరగాలని, ఏదైతే ఇప్పుడు ఉగాది పచ్చడి మనకున్న ఈ షట్టు రుచుల్లో అన్ని రుచులు కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఏడాది కలగాలని, మీ అందరూ కూడా మంచి శుభ పరిణామాలు ఈ ఏడాది మీ జీవితాల్లో జరగాలని, ఇందాక పంచాంగం చెప్పినప్పుడు కూడా మన జిల్లా పంచాంగంలో కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిపరమైన అంశాలు కనబడుతున్నట్టుగా పంచాంగం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని మీరందరూ కూడా సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఈ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండవు. వెండి బంగారం లోహములు ధరలు పెరుగును, వడగండ్ల వర్షములు పిడుగులు పడుట జరుగును. అలాగే మేఘాలు జరగడం వలన అండకండములుగా వర్షములు కురియును, అప్పుడప్పుడు మంచి వర్షములు కురియును. ఎర్రని భూములు ఎర్ర ధాన్యములు భాగాలలో పిచ్చి కీటకాల వలన అనేక రకాల పంటలు ఉంటాయి. మినుములు ఉలుకలు నల్లధాన్యాలు బాగా ఫలించును. నల్లమందు గంజాయి మొత్తం పదార్థం ధరలు పెరుగుట జరుగును. ఉండి పట్టు వస్తువులు నారపీచు గోధుమ ధరలు పెరుగును. ఇది వరిలో మోతపడిన పరిస్థితులు ప్రధాన్యతలు పెరుగును. డాక్టర్లు అనేక రకాల మందులు తయారు చేసే పరిశ్రమలు పచ్చులు ధరలు ఎక్కువ ఆసక్తి చూపుదురు. జ్యోతిషోగం భక్తి విశ్వాసాన్ని కూడా పెరుగును ఈ సంవత్సరం. అదేవిధంగా గ్రహణ విషయంలో ఈ సంవత్సరం 7/9/2025 ఆదివారం నాడు విశ్వావసునామ భాద్రపద శుద్ధ 40 సంపూర్ణ మధ్యకాలం 11:40 మోక్షకాలం 1:26 కలుగును. జ్యేష్ఠ నక్షత్రం వారికి శతభిష నక్షత్రం నక్షత్ర జాతకులు కుంభమీన రాసుల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. అదేవిధంగా 3/3/2 విశ్వావసు నామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం దుబ్బా నక్షత్ర సింహ నక్షత్రాంతులు సింహరాశి వారు చూడరాదు. ఈ రెండు గ్రహణంలో కూడా మరణాల ఉదయమే జ్యేష్ఠ పాటి బుధవారం వలన సస్యాభివృద్ధి, సోమవారం వలన మంచి వర్షములు సుభిక్షము ప్రజలకు శుభసౌఖ్యములు వలన అందరికీ పంటలు సమృద్ధిగా ఉండను. వ్యవసాయం అనుకూలించి పంటలు బాగా పండును. వృషభుడు అమావాస ఔషధ సేవ బాగా లభించును. అదేవిధంగా సంవత్సరం నక్షత్ర ఫలములు అశ్విని పుష్యమి స్వాకణి ఆశ్లేష విశాఖ శ్రవణం నక్షత్రముల గౌరవ మర్యాదలు సన్మానములు పొందురు. రోహిణి పుబ్బ
జ్యేష్ఠ శతభిష నక్షత్రముల గాయములు ప్రమాదములు కలుగును. మృగశిర ఉత్తర మూల పూర్వభాద్ర వస్త్రాభరణములు వాహన పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి నక్షత్రములకు ఆయుర్దాయం కలుగును.